నగరంలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఏంటి ఆ స్ట్రీట్ ఫుడ్? ఇవాళ ఒక సూపర్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఆ ప్లేస్లో టేస్ట్లు ఎలా ఉంటాయో మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? పేరు చెప్పను, డైరెక్ట్గా చూపిస్తాను. సో అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను మన ప్లేస్కి. ఇక్కడైతే చూడడానికి రోడ్ అంతా చాలా రెస్టారెంట్స్, ప్లేసెసే కనిపిస్తున్నాయి, ఫుడ్ స్పాట్స్, అలాగే పాన్ షాప్స్ కూడా. ఎనీవే, సో ఇలాంటి ఫుడ్స్లో మనకి బెస్ట్ అయితే తాజా కిచెన్ అని చెప్పారు, రివ్యూస్ చాలా బాగా వినిపించాయి. ఆ ప్లేస్కి నేను వెళ్ళిపోతున్నాను. సో ప్రెసెంట్ నేను తాజా కిచెన్లోకి ఎంటర్ అయిపోతున్నాను. అబ్బా, ఇక్కడ నిజం చెప్పాలంటే మనకి అంబియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. చెట్లు కనిపిస్తూ ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఫస్ట్ మనం అసలు కస్టమర్స్ రివ్యూ తెలుసుకుందాం. వాళ్ళు ఏమో ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఏం తిందాం అనుకున్నారని. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ ప్లేస్ చాలా హైజీన్గా ఉంటుందని అయితే నేను తిన్నాను. మరి ఏంటో నాకైతే తెలీదు. చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందామా? సో మనతో ఇక్కడ చాలా మంది ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళే. హాయ్ అండి, మీ పేరు? అనిల్ రెడ్డి అండి. అనిల్ గారు, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుందండి. అంటే మీ జనరల్ నేటివ్ ఎక్కడ మీది? ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగరా? అంటే మీరు ఫుడ్ కోసం ఎంత దూరమైనా వస్తారా? ఫుడ్ కోసం అని కదా, వేరే వర్క్ పైన వచ్చా. ఇక్కడ టిఫిన్ బాగుంటుందని తెలిసి ఇక్కడ వచ్చాం. అంటే మీకు తెలిసే వచ్చారు ఇక్కడ బాగుంటుందని. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ఏం ఆర్డర్ చేశారు ఇంతకి? దోశ. దోశ టేస్ట్ బాగుందా? అంటే జనరల్ దోశకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? కొంచెం బాగుంది, ఫ్లేవర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఓకే, సో క్యారీ ఆన్. ఏం ఆర్డర్ చేశారు? ఇడ్లీ వడ. ఇడ్లీ వడ కాంబినేషనా? మీకు ఇష్టమా? ఈ ఫేవరెట్ డిష్ మీది? ఐ లైక్ దిస్. ఇష్టం, బాగుంది. టేస్ట్ చాలా బాగుందా? ఓకే. అండ్ స్పైసెస్ ఎలా ఉన్నాయి? నార్మల్ స్పైసెస్, మీడియం సైజ్. మీడియం స్పైస్. సో మీ పేరండి? ప్రాణేష్. గణేష్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? हम लोग पूरा फ्रॉम कर्नाटक से आए हैं. కర్ణాటక సైడ్ నుంచి వచ్చారా? సో ఇక్కడంతా కర్ణాటక స్టైల్లో సర్వింగ్ అది ఉంటుంది, మొత్తం టేస్ట్ అవి. Actually, basically, owner is Karnataka. He is from Karnataka only, ఓకే. and he is close friend to us. And every weekend we used to come here and enjoy this taste. ఓకే. హాయ్ అండి, మీ పేరు? Myself Sachin BM. The taste is very nice here. The thing is that what the Karnataka food we are missing, now we are getting in this. కర్ణాటక ఫుడ్ Yeah, ఇక్కడ really ఎంజాయ్ enjoy. చేస్తున్నారా? హాయ్ అండి, మీ పేరు? అనుష. అనుష గారు, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మీకు స్పైసెస్ ఎలా అనిపించాయి? స్పైసీస్ ఓకే, మీడియం. మీడియం. అంటే కిడ్స్ వచ్చినా తినొచ్చా? అలా కిడ్స్ వచ్చి తినొచ్చు. ఓకే. ఇడ్లీ కూడా? ఇడ్లీ ఇస్ గుడ్. అండ్ వేరే ప్లేసెస్ కి ఈ కర్ణాటక ఫుడ్ అని చెప్తున్నారు కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? లేదు, ఇక్కడ కర్ణాటక ఫుడ్ లాగే అనిపిస్తుంది నాకు, యాజ్ ఇట్ ఈస్. క్యారీ ఆన్. Thank you. థ్యాంక్ యూ. మీ పేరు? రాము. రాము గారు, ఏం ఆర్డర్ ఇచ్చారు? గ్రేప్ జ్యూస్ అండి. గ్రేప్ జ్యూస్. మీ టిఫిన్ వద్దా? అది అయిపోయిందా? ఇవాళ చేయాలనిపించలేదు. అయ్యో, ఇక్కడ జ్యూసెస్ కూడా అవైలబుల్ అయితే? అవైలబుల్ ఉంది. ఏమేమి జ్యూసెస్ మీకు జనరల్గా చూసారు కదా మెనూ? అంటే మెనూ అంటే ఇక్కడ జ్యూసెస్ ఓన్లీ గ్రేప్ జ్యూస్ ఉండేది, ఇంకొకటి బాదం మిల్క్ ఉండేది. బాదం మిల్క్, గ్రేప్ జ్యూస్ మాత్రమే ఉంటాయా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? లాస్ట్ 2 years 3 years నుండి వస్తాం. ఎప్పుడు వస్తాం? బాగా వస్తాం. ఎక్కువ వస్తూ ఉంటారు అయితే. అసలు మిమ్మల్ని అడగాలి, టేస్ట్ ఎలా ఉంటాయి ఇక్కడ జనరల్గా? మీరు టేస్ట్ చూసే ఉంటారు కదా. టేస్ట్ అంటే యాక్చువల్గా ఇది దోశ మన బెంగళూరు సైడ్ దోశ అని అంటారు అనుకుంటా. మీ నేటివ్? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. బట్ ఆ కర్ణాటక స్టైల్ని టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావాల్సింది. ఆబ్వియస్లీ. సో ఇక్కడ మీకు బాగా నచ్చే డిష్ ఏంటి? దోశ. దోశ ఎక్కువ ఇవే టేస్ట్ చేస్తుంటాను. అట్మాస్ఫియర్ బాగుంటుందండి. అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఓపెన్ ఉంది కదా మొత్తం, అందుకే. ఓపెన్ ఉంది, ఫ్యామిలీస్ వస్తుంటారు. మెయిన్ ఓన్లీ అట్మాస్ఫియరే ఈ హోటల్ కి అట్రాక్షన్. ఓకే. ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుందా? మీ ఫ్రెండ్స్ తీసుకొని మీటింగ్స్ పెట్టడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? అయితే జనరల్గా ఇక్కడ రేట్స్ అవి మిగతా దాంతో కంపేర్ చేస్తే నార్మల్ రేట్స్ ఉన్నాయి, కాస్ట్ ప్రైజెస్ అవి కూడా నార్మల్ ఉన్నాయి. సో మీరు ఆ డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? డిఫరెన్స్ అయితే ఉంటుందండి. చట్నీ కానీ ఇంకా దోశ కానీ చాలా డిఫరెంట్. మిగతా హోటల్తో పోలిస్తే కన్నా ఈ హోటల్ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. హైజీన్ ఉంటుంది అంటున్నారు కదా, అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్ గా పెడుతున్నారు. చాలా నీట్ గా ఉంటుంది. నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ మొదటి రోజే ఇక్కడికి వస్తాను. అవునా? ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. వాట్స్ యువర్ నేమ్? అఖిల. అఖిల గారు, మీరు ఫుడీనా? ఆఫ్ కోర్స్. ఓకే. ఇక్కడ ప్లేస్ అంబియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఫ్రీక్వెంట్గా వస్తుంటాం ఆఫీస్ పక్కకి. అవునా? ఓకే. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అయితే. ఎనీవే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? హాయ్, శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఓకే. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి మ్యాక్స్?
ఎవ్రీ వీకెండ్ వస్తాం. ఎవ్రీ వీకెండ్. ఓకే, వీకెండ్ కస్టమర్. ఓకే, ఇక్కడ అట్మాస్ఫియర్ మీకు సర్వింగ్ అన్నీ ఎలా అనిపిస్తాయి? బాగా నచ్చుతాయి. ఓకే, అండ్ కాస్ట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి కదా, అంటే కంపేర్ టు అదర్స్ ఎలా అనిపిస్తుంది? హైజీన్ ఉంది. హైజీన్ ఉంటుంది, రీజనబుల్ అంటే కాస్ట్. ఓకే, అయితే మిగతా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇక్కడికి రావాలి అంటే ఏం చెప్తారు మీరు? రమ్మని చెప్తాం. ఒకసారి వచ్చి తినండి, తర్వాత మాట్లాడానంటారా? ఓకే, థ్యాంక్ యూ. Thank you. మీ ఫేవరెట్ ప్లేస్ ఇది? అవునండి, దిస్ ద బెస్ట్ Daily. ప్లేస్ ఫర్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ కాఫీ మీకు అంటే- ఇష్టమా? మీరు కాఫీ లవరా అయితే? బేసిక్గా కాఫీ లవర్ని, బట్ ఇక్కడ ఫిల్టర్ కాఫీ నాకు తెలిసి ఇంకెక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో ఆ టైప్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ. ఇట్స్ సూపర్, అడిక్ట్ అయిపోయాం బేసిక్గా. కాఫీ తాగకపోతే ఇందుకు మీరు కాఫీకి అడిక్ట్ అయ్యారా లేదా ఈ ప్లేస్కి అడిక్ట్ అయ్యారా? ఐ మీన్ టేస్ట్కి అడిక్ట్ అయ్యాను బేసిక్గా. ఓకే, సో అన్ని టేస్ట్ బాగుంటాయి. మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ కాఫీ కంపల్సరీ. మసాలా దోశ బెస్ట్. నాకు తెలిసి హైదరాబాద్లో ఈ టైప్ దోశ ఎక్కడ లేదు. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పితే బెంగళూరు స్టైల్, బట్ ఈ దోశ ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరకదు. సూపర్ సూపర్. అయితే అంటే మీకు ఫేవరెట్ డిష్ కూడా దోశనే? దోశ ఇస్ ద ఫేవరెట్. తర్వాత ఇడ్లీ అన్నీ ఇంకా బేసిక్గా ఉన్నాయి 4 ఐటమ్స్, కానీ 4 బెస్ట్ ఐటమ్స్. మీ పేరు? కిషన్. కిషన్ గారు, ఏం తింటున్నారు? వడ. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. బాగుందా? అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉందా? పక్క. ఓకే, నాకైతే చట్నీ చాలా డిఫరెంట్గా ఉంది. నేను తింటే కానీ దానిలో ఏం యాడ్ చేశారో చెప్పలేను. హాయ్ అండి, మీ పేరు? రాహుల్ మేడం. రాహుల్ గారు, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. మసాలా దోశ, నెయ్యి దోశ ఉంది. నెయ్యి దోశ. టేస్ట్ ఓ, చాలా నెయ్యి దోశ కూడా ఉందట. చాలా బాగుందా? ఓకే, ఎంజాయ్. ఆయనకు కూడా టేస్ట్ నచ్చిందంట. నచ్చిందేమో తింటున్నాడు. నచ్చిందేమో తింటున్నారా? వద్దనట్లేదు కదా. ఇది బెస్ట్, ఇది అబ్బా, చిన్నపిల్లలు కూడా తింటున్నారు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? అభిలాష. అభిలాష, ఏం తింటున్నావు? వడ. ఇడ్లీ. ఇడ్లీ వడ తింటున్నావా? నీ ఫేవరెటా? నీకేంటంటే ఇష్టం చెప్పు. వడ అంటే ఇష్టమా, ఇడ్లీ అంటే ఇష్టం? ఇడ్లీ. నీకు ఇడ్లీ అంటే ఇష్టమా? ఇడ్లీ నచ్చే కిడ్స్ కూడా ఉన్నారు. ఓకే, చట్నీ ఎలా ఉంది? బాగుంది. స్పైసీ ఉందా? నార్మల్గా ఉందా? బాగుంది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. తిను తిను. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం తిన్నారు ఇప్పుడు? ఇడ్లీ కూడా ఇడ్లీ వడ బాగుందా? బాగుంది. అంటే మిగతా టేస్ట్లకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా మీకు? చాలా డిఫరెంట్. డిఫరెన్స్ ఉందా? హాయ్ అండి, మీ పేరేంటి? సుమన్న. సుమన, నైస్ నేమ్. సో ఏం ఆర్డర్ ఇచ్చారు మీరు? అన్నీ ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫేవరెట్. సో నీ ఫేవరెట్ ఏంటి? ఇడ్లీ, దోశ, వడ. ఇడ్లీ, దోశ రెండో ఇష్టమా? కానీ నేను అసలు పెద్ద మాట మాట్లాడింది, వద్దులేనా ఇంకా చాలు. సో ఏం నచ్చింది పాపకి? ఏం తింటారంటుంది? తను అన్ని తింటుంది. అన్నీ తింటున్నా. వెరీ గుడ్, ఎంజాయ్. మీకు ఏం నచ్చింది ఉన్న వాటిలో? మసాలా దోశ ఫేవరెట్ యాక్చువల్లీ. ఇక్కడ అవునా? ఇది స్పెషల్. సో మీరు ఎప్పుడు వస్తుంటారు? రెగ్యులర్ గా వస్తాం. మేము ఇక్కడే ఉంటాం. సో పక్కనే ఉంటారా? ఎప్పుడు స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నారు? లేదు, మాకు ఒక ఆల్మోస్ట్ 1 year కింద తెలిసింది. అవునా? ఇక్కడ తెలిసిన like దగ్గర నుంచి? అప్పటి నుంచి లైక్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాం. హాయ్ అండి, హాయ్, మీ పేరు? సుశాంత్. సుశాంత్. సుశాంత్ గారు, ఏం ఆర్డర్ చేశారు? వడ అండి. వడ ఆర్డర్ ఇచ్చారా? ఎలా ఉంది వడ టేస్ట్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎనీవే, మీకైతే టేస్టెస్ అన్ని బాగా నచ్చాయి. మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? వడ. వడ. నీ పేరు చెప్పు. చైత్ర. చైత్ర, ఏం తింటున్నావు? బటర్ ఇడ్లీ. బటర్ ఇడ్లీ. నీ ఫేవరెటా? ఇష్టమా? ఇంట్లో మమ్మీ కూడా చేస్తారా ఇట్లే? మమ్మీ కూడా చేస్తారా? సూపర్, ఎంజాయ్. అయితే ఏం తింటున్నావు? గోలీ బజ్జీ. గోలీ బజ్జీ, బాగుందబ్బా పేరు. గోలీ బజ్జీ నీకు ఇష్టమా? అంటే మైసూర్ బండలాగే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది ఇది? మైసూర్ బండలాగా ఉంటుంది. అలానే ఉంటుందా టేస్ట్? చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్లో నీకు ఏమంటే ఇష్టం? మసాలా దోశ మళ్ళీ గోలీ బజ్జీ అక్క. రెండునా? సూపర్. ఏం ఆర్డర్ ఇచ్చావు? మసాలా దోశ. మసాలా దోశనా? ఓకే, నీకు ఇష్టమా మసాలా దోశ అంటే? ఇంటి దగ్గర మసాలా దోశ ఇష్టమా, ఇది ఇష్టమా? ఇదే. ఇదే ఇష్టమా? చట్నీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. చట్నీ గ్రీన్గా ఉంది ఎందుకని? నీకు తెలుసా అదేమన్నా? లేదు. టేస్ట్ అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. బాగుంటుందా? థ్యాంక్ యూ. సో ఓవరాల్గా అయితే రివ్యూస్ ఇన్ని వినేసాం. ఇక్కడైతే కర్ణాటక స్టైల్ ఫుడ్స్ మనకి దొరుకుతాయని చెప్తున్నారు. టేస్ట్లు మాత్రం అందరూ టేస్ట్ చేస్తున్నారు, అందరికీ టేస్ట్ నచ్చేస్తుంది. అసలు ఇన్ని రివ్యూస్ వినేదాకా నేను ఎందుకు వెయిట్ చేశాను? తినడానికే కదా. ఎస్, తినేస్తా. ఆర్డర్ టేస్ట్ ఎలా ఉంది చెప్తాం. ఇలా లోపల అసలు ఎలా ఉంది ఒకసారి అట్మాస్ఫియర్ చూసేద్దామా? పదండి.
రాగానే ఇలాంటి డిస్ప్లేలు పెడితే వీటిలో ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియకపోయినా అలా చూస్తూ ఉంటాం మనకు మళ్ళీ ఆర్డర్ వచ్చేంత వరకు. ప్రైజెస్ అన్నీ చాలా నార్మల్గా రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, ఇదంతా సర్వింగ్ కౌంటర్, ఒక్కొక్కటి సర్వ్ చేస్తున్నారు. ఇదేంటబ్బా? సో ఓనర్ బాగా పర్ఫెక్ట్గా ఆలోచించే చేశారు. యాక్చువల్లీ పాండమిక్ టైంలో వచ్చి తినొచ్చు నేను ఇందాక చెప్పాను ఒక మాట, బట్ అదే అనమాట ఇది. మొత్తం ఇక్కడ వాటర్ స్టెరిలైజ్ చేసి దానిలో ఏదైతే ప్లేట్స్ మనం తిన్నవి ఉంటాయో అవే ఇస్తారు. ఎప్పుడైతే మనకు సర్వ్ చేయాలనుకుంటున్నారో అప్పుడే అవి క్లీన్ చేసి మనకి ఇస్తారనమాట. బాగుంది కదా ఈ ఐడియా ఏదో. సో మన ఆర్డర్ ఇచ్చేద్దామా, ఎందుకంటే ఇందాక నుంచి స్మెల్లే వస్తుంది, టేస్ట్ చేయలేదు కదా. సో టేస్ట్ చేసేద్దామా. సో మొత్తానికి నా మెనూ కార్డ్ వచ్చేసిందంటే ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని అంత టేస్టీ రెసిపీస్ని టేస్ట్ చేద్దాం. హ్యాండ్ వాష్ కూడా ఫెసిలిటీ బాగుంది ఇక్కడ నీట్గా. సో ప్రెజెంట్ నా ఫేవరెట్ దోశ పర్ఫెక్ట్లీ రోస్టెడ్. సో ఈ ఫుడ్ నేను ఎంజాయ్ చేయబోతున్నాను లేట్ చేయకుండా. సో దోశ థిక్గా ఉంది, అలాగే పర్ఫెక్ట్లీ రోస్టెడ్. కొబ్బరి ప్లస్ చట్నీ అయితే గ్రీన్గా ఉంది. అది కొన్ని కొత్తిమీర పుదీనా వేస్తుండొచ్చు. ఆ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఆవాలు తాలింపులో పడితే వచ్చే టేస్ట్ ఉంటుంది చూసారు, అదిరిపోయినట్టు అనమాట. ఆ టేస్ట్ తెలిసి పక్కగా చాలా బాగుంది. 1 more బైట్ ప్లీజ్. సో మసాలా దోశ అంటే మసాలా కూడా ఉండాలనేసి ఈ పని చేశాను అనమాట. స్పైసెస్ అని చెప్పలేం కానీ తినడానికి పర్ఫెక్ట్గా, టేస్ట్ చూడగానే చిన్నపిల్లలు యమ్మీ అంటారు సరే, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. నెక్స్ట్ వడ. వడ అయితే చేతికి క్రిస్పీగా తగులుతుంది, నోటికి ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్గా బయట మనకి వడలు ప్లెయిన్గా దొరుకుతాయి కదా, దీనిలో కొంచెం ఆనియన్ కొత్తిమీర లాంటివి యాడ్ చేశారు. సో టేస్ట్ ఇంకా బాగుంది. 1 more బైట్ ప్లీజ్, బికాజ్ నాకు ఇలా క్రిస్పీగా ఉంటే చాలా నచ్చుతుంది, తినేయాలనిపిస్తుంది. చూసారా ఎంత కోలాహలంగా ఉంది ఇక్కడ చుట్టూ, ఫుల్ రష్ ఉంది. జాతరనే నిజం చెప్పాలంటే ఎప్పుడు జనం ఉంటూనే ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఆర్డర్ చేసేవాళ్ళు చేస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చాలామందికి ఇళ్లలో నచ్చకపోయినా నచ్చిన ఉండే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఆ ఇడ్లీ కూడా టేస్ట్ చేయబోతున్నాం. సాఫ్ట్ ఉంది, గుడ్. నిజానికి దోశలో చట్నీ తింటే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇడ్లీలో చట్నీ తింటే ఇంకొక ఫ్లేవర్ తెలుస్తుంది. చట్నీ మహత్యమో ఇడ్లీ దోశ మహత్యమో ఐ డోంట్ నో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి 2 డ్రింక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఒకటైతే గ్రేప్ జ్యూస్, ఇంకొకటి బాదం. ఫస్ట్ బాదమే టేస్ట్ చేస్తాం. జనరల్గా బాదం మిల్క్ మనకి చాలా డిఫరెంట్గా దొరుకుతుంది. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉందేమో చూద్దాం. అంత థిక్గా లేదు, అలాని మరీ లైట్గా లేదు. తాగితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఎనీవే పైన నట్స్ కూడా వేశారు. నేను సరే తర్వాత తాగుతా కానీ గ్రేప్ జ్యూస్ కూడా తాగి. యాక్చువల్లీ గ్రేప్ కంప్లీట్ మిక్స్ అని చెప్పలేం. గ్రేప్లో ఉండే పల్ప్ ఉంటుంది కదా, అది నోటికి తగులుతుంది. అండ్ ఫస్ట్ టైం నేను దాని ఫ్లేవర్ని తెలుసుకుంటున్నాను. ఎనీవే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఏముంటుంది డిఫరెన్స్ అనుకున్నా, డిఫరెన్స్ అయితే నాకు అర్థమైపోయింది. ఎనీవే మీరు వచ్చి ట్రై చేయాల్సింది. నేను ఇంతకుమించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, బికాజ్ ఆ పల్ప్ తగులుతుంది కదా నోటికి, గ్రేప్ పల్ప్. సో నా ముందు కేసర్ బాత్ ఉంది. యాక్చువల్లీ ఎన్ని టిఫిన్స్ తిన్నాక ఐ థింక్ ఇట్స్ ఎ స్వీట్ రెసిపీ, బికాజ్ నాకు స్మెల్ వస్తుంది. టేస్ట్ చేద్దాం. అంత స్వీట్ ఏం కాదు, నార్మల్ టేస్ట్, చాలా మైల్డ్గా ఉంది. జనరల్లీ తాజా అనే పేరు ఏమైతే చెప్పారో ఆ పేరుకి తగ్గట్టుగానే రెసిపీస్ అన్నీ చాలా సాఫ్ట్ అండ్ మైల్డ్ టేస్ట్తో ఉన్నాయి. ఏది ఓవర్ అవ్వలేదు, అన్నీ స్మూత్గా దిగిపోతున్నాయి. లైక్ చాలా స్పైసెస్ తిని బిర్యానీలు తగ్గి తినేసి లైట్గా తినాలంటే పక్కా ఇక్కడ వచ్చేయచ్చు. యూనో ఇందాక నుంచి ప్లేట్ పట్టుకొని ఉన్నాను. దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తాయంటే ఈ ప్లేట్స్ అన్నీ కూడా. దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇక్కడ అంతా కూడా జనరల్గా మనం నుంచొని తింటమే చూస్తాం, పర్టికులర్ సిట్టింగ్ అంటే ఉండదు. అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళు ఈ అవుతారు అని కారణం అదే అనమాట. సో ప్రెజెంట్ నా ముందుంది మసాలా దోశ. సో యాక్చువల్లీ పర్ఫెక్ట్, ఈ షేప్ ఏ మాత్రం మిస్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు చేసినా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ రోస్ట్ కాబట్టి తీయడానికి కూడా రావట్లేదు. సో లోపల మసాలా ఉంది, మీకు కనిపిస్తుందా? వేడి వేడి మసాలా దోశ మీకోసం ఇలా ఓపెన్ చేస్తానే అయితే తినేసేదాన్ని తెలుసా.
సో ప్రెసెంట్ మనతో ఓనర్ గారు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. సో హలో సార్, నాకైతే ఇక్కడ వెదర్ అద్భుతంగా నచ్చింది. ఫస్ట్ నేను దీని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ వెదర్, ఈ ఇంటీరియర్ ఇలా డిజైన్ చేయాలన్న ఆలోచన ఎవరిదండి ఫస్ట్? యాక్చువల్గా ఒక ఫ్యామిలీ ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే కామన్గా ఎక్కడ ఒక టేబుల్ 4 కుర్చీలు, అది స్టాండర్డ్ ఒక డిజైన్, కొంచెం ఇంటీరియర్ అది. ఎందుకంటే ఒక టిఫిన్ చేయాలి అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారు, వచ్చినప్పుడు టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పెడితే వాళ్ళు టిఫిన్ చేయరు. కానీ అదే మన ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్నట్టుగా వాళ్ళని అటు ఇటు తిప్పుకుంటా ఒక ఇడ్లీనో కొంచెం ఏదో తినిపిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు, పేరెంట్స్ హ్యాపీ, పిల్లలు హ్యాపీ. అలాంటి ఒక వాతావరణం మన ఇంటి అరుగు మీద మన టిఫిన్ తింటే ఎలా ఉంటుంది అనే దీనికోసమే ఈ టైప్ సెట్టింగ్ చేసాము. సో అయితే సార్ ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ప్లేస్ని, ఈ ఆలోచనని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా జరిగింది అద్భుతం ఒకసారి చెప్పండి. లేదండి, మాకన్నా కొంతమంది ఇంకా మా సీనియర్స్ దీని మీద చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక హోటల్ ఇండస్ట్రీ అంటే బ్రేక్ఫాస్ట్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఏదో నాన్ వెజ్ లేకపోతే కాంటినెంటల్ ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రోజు కామన్గా తినే దాని మీద క్రోర్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మేము ఆ డిఫరెంట్ లైన్ని ఎన్నుకున్నాం. తక్కువ మార్జిన్ ఎక్కువ మందికి అందించాలి. ఒకే కస్టమర్ దగ్గర 10 రూపాయలు తీసుకోవటం కన్నా 10 మంది కస్టమర్స్ దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకుని అందరూ సాటిస్ఫైగా మా ఫుడ్ని ఆస్వాదించాలి. చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి దాకా అందరికీ అందుబాటులో ఉండాలని ఈ ప్రైసింగ్ కూడా అలాగా ఇది చేయటం జరిగిందండి. అయితే ఈ ప్లేస్ అండి ఎస్పెషల్, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో చాలా ఉన్న దీనికే స్పెషాలిటీ ఉందండి. ఆఫ్కోర్స్ మేము అవన్నీ చూసాం అనుకోండి, బట్ ఈ ప్లేస్ ఎలా దొరికింది దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చాలా సర్వే చేసాం, చాలా ఏరియాస్ ఇది చేసాం. బేసిక్గా మాకు ఓపెన్ ప్లేస్ కావాలి. ఈ సిటీ, ఈ రియల్ ఎస్టేట్ దీని గురించి తెలుసు కదండి, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఇయర్స్ ఉండదు. కాంప్లెక్స్లో పెట్టే రెస్టారెంట్ మా కాన్సెప్ట్ కాదు. ఓపెన్ ప్లేస్ ప్లస్ ఇది ఐటీ ఏరియా, కర్ణాటక జనం ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ స్టెప్ తెలంగాణలో వేసేటప్పుడు కొంచెం త్వరగా రీచ్ అవుతాం జనానికి, అలా అనే ఉద్దేశంతో కూడా ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. పార్కింగ్ ఫెసిలిటీ ఎక్కడెక్కడ ఉందండి? జనరల్గా పార్కింగ్ మనదేనా? ఎదురుగా 150 కార్స్ వరకు పెట్టచ్చండి, దాని పక్కన ఒక 200 కార్స్ పెట్టచ్చు. 2 పార్కింగ్స్ ఉన్నాయి. ప్రాబ్లమే లేదు, పార్కింగ్ అయితే హ్యాపీగా వచ్చి తినేసేయొచ్చు. లేదంటే తీసుకెళ్ళి తినే ఫెసిలిటీ కూడా సిటీలోనే ఉందండి. అతిపెద్ద పార్కింగ్ ఉన్న రెస్టారెంట్ మాదే. బాబాయ్ ఎనీవే ఆఫ్ కోర్స్ మేము నంబర్ కూడా చూస్తూనే ఉన్నాం, అట్లే ఉంది. సో ఇక్కడ ఒక్క చోటే ఉందండి ఓవరాల్ హైదరాబాద్ మీద. ఇంతకు ముందు ఇట్లాంటి బ్రాంచ్ వేరే ఏరియాస్ లో ఎక్కడన్నా ఉందా? ఇక్కడ హైదరాబాద్ లో ఇది ఒక్కటే. వేరే ఏరియా వేరే స్టేట్ లో బెంగళూరులో ఉందండి. ఉందా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి అది పెట్టి? యాక్చువల్ 2015 నుంచి. ఓకే, దాదాపు 7 ఏళ్ల ప్రయాణం. అక్కడ ఎలా బాగుందండి? అక్కడ బాగుంది. ఇక్కడనే హైదరాబాద్ లో మిమ్మల్ని బాగా రిసీవ్ చేస్తున్నారని విన్నామే. అంటే కర్ణాటక ఫుడ్ ఇక్కడ స్పెషల్, అక్కడ నార్మల్ అయినప్పటికీ మేబీ ఆ పాయింట్ లో ఇక్కడ ఎక్కువ మంది. లేదండి, ఇప్పుడు ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే ఎక్కడో ఇటలీ పిజ్జా హైదరాబాద్ లో తింటున్నాం, ఎక్కడో వేరే కంట్రీస్ ఇంట్రెస్టింగ్ ఇవి ఏంటంటే ఎక్కడో కేక్స్ ఇక్కడ తింటున్నాము, ఎక్కడో కాంటినెంటల్ ఇక్కడ తింటున్నాం. ఇక్కడ అందరికీ అలవాటైన ఫుడ్, మంచి ఫుడ్, ఆ ఒరిజినల్ అథెంటిక్ టేస్ట్ అనేది కామన్గా ఇక్కడ తెలియదు, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే. సూపర్ ఐడియా. సో ఇక్కడ ఒక్క చోటైనా వేరే ఏమైనా హైదరాబాద్ లో వేరే ప్లేసెస్ లో పాపం దూరం నుంచి రాలేని వాళ్ళు, అఫ్ కోర్స్ ఎంత దూరమైన ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నప్పటికీ ఇంకా బ్రాంచెస్ చేసే ప్లానింగ్ ఉందండి. ఈ లోపలే కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అవి ఫ్యూచర్లో తప్పకుండా కొంచెం ఇంకా ఎక్స్పెండ్ చేస్తాం. అయితే ప్రెసెంట్ ఒక రోజు సేల్స్ మనకి ఏ విధంగా ఉంటాయండి మాక్సిమం? అంటే అంత కౌంట్ అని చెప్పకపోయినా జనరల్ గా పర్ డే ఎలా బాగుంటుంది? అంటే ఐటీ అంతా ఓపెన్ ఉంటే చాలా బాగుంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఐటీ క్లోజ్ ఉండటం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం. క్లోజెస్ అనేది నాకేం తెలియట్లేదండి, ఎందుకంటే కంటిన్యూస్ ఫ్లోటింగ్ ఉంటానే ఉంది. కస్టమర్ అనేది ఇక్కడికి ఎందుకు రావాలి అంటారు? ఎందుకు రావాలి మేము ఇక్కడికి అంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజమైన టేస్ట్ని ఆస్వాదించాలి, అది ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఫుడ్ చేయాలి అంటే తాజా కిచెన్కి వచ్చి ఒక్కసారి ఆస్వాదించాలి. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ వచ్చి టేస్ట్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల అందుబాటులో ఉంటే మాత్రం ఇది తప్పించి వేరే రెస్టారెంట్కి వెళ్ళరు. అది మాత్రం
నేను ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ చెప్పగలను. అలా ఉన్నది. అదే అండి. అయితే ప్రెసెంట్ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఒకవేళ రాలేకపోయిన వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఏముండదండి, యాక్చువల్ పార్సల్ Fresh సర్వీస్ అన్నారు కూడా కదా, ఇవ్వం. అలానే. ఇది ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇంకోటి చాలా అడుగుతారండి ఇవ్వమని, కానీ ఇస్తే ఆ టేస్ట్ ఉండదు. అంటే వెళ్ళేసరికి చల్లబడిపోయి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ ఒరిజినల్ అవుతారు. ఫ్లేవర్ మిస్ అవుతుంది. ప్లస్ ఈ చట్నీలు ఇవన్నీ కూడా మా లైఫ్ చాలా తక్కువ. ఓకే. అది ఎప్పుడో పార్సల్ తీసుకెళ్ళి ఒక 1 అవర్ తర్వాత తింటే దాన్ని టోటల్గా అది స్పాయిల్ అయిపోతుంది. ఆ టేస్ట్ ఆ ఫీల్ ప్రయత్నాలు మేము చేయదలుచుకోలేదు అంటారా? రాగలిగిన వాళ్ళే తాజా కిచెన్లో టిఫిన్ చేయడానికి ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా కానీ ఆ టేస్ట్ని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. Thank you అండి. చాలా కస్టమర్ రివ్యూ కానీ బాగుంది. మీ మెయింటైన్ చేసే విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్క ప్లాస్టిక్ వాడకుండా ఈకో ఫ్రెండ్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. విత్ ఇన్ వాటర్ బాటిల్ కూడా మేము సేల్ చేయమండి. అంటే బెస్ట్ వాటర్, బెస్ట్ ఆర్ఓ వాటర్. ఓకే ప్రతిరోజు టీడీఎస్ చెక్ చేస్తారు, ఓకే. ప్రతిరోజు ఇది చేస్తారు. దెన్ వాషింగ్ కూడా మీకు ఆర్ఓ వాటర్ తోటి అవుతుందండి. ఓ సూపర్. ఎందుకంటే ఆ మిషన్ వాషింగ్ మామూలు డైరెక్ట్ వాటర్ ఇస్తే ప్రాబ్లం అని ఆర్ఓ వాటర్ తోటే చేస్తామండి. అలా జరుగుతుంది ఓవరాల్ గా. ఇంకే ఏ బాధ లేదు, హ్యాపీగా కరోనా లేదు వచ్చి జస్ట్ అలా కనీసం మీ ఇంటి దాకా దగ్గరలో ఉన్న పార్సల్ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. ఒరిజినల్ ఫ్లేవర్ అయితే ఇక్కడే తినాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఈట్ స్ట్రీట్ మీ నగరంలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్.